హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు చక్కెర గవ్వలు ఎలా చేయాలో అనేది చూపిస్తాను. ఇలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. నేను ఫస్ట్ గోధుమ పిండి తీసుకున్నాను, ఇందులో సరిపడు కొంచెం. అలా తీసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడు కాస్త ఉప్పు తీసుకున్నాను, చిటికెడు. ఆ తర్వాత నీళ్లు పోసుకొని మొత్తం గట్టిగా కలుపుకోవాలి అన్నమాట. గట్టిగా ఉండాలి మనకి పిండి ముద్ద. లూజ్ ఉంటే మనకి గవ్వలు చేయడానికి వీలు ఉండదు. ఇలా చేసుకోవాలి. దీన్ని చిన్న చిన్నగా ఉండలుగా చేసుకోవాలి మొత్తం మీకు నచ్చిన సైజులో. ఇలా చేసుకున్న తర్వాత గవ్వలు చేయడానికి ఒక చెక్క ఉంటుంది. ఈ చెక్కని ఇలా చిన్నగా చేయండి. ఇలా చేతితోటి ఇలా చిన్నగా చేసేస్తే ప్రెస్ చేస్తే మంచి సైజులో వస్తాయి అన్నమాట గవ్వలు. ఇలా చేసుకొని మొత్తం చేయాలి. ఒక్కొక్కటి ఇలా చేసుకుని మొత్తం నిదానంగా చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో ఇలా మొత్తం చేసుకోవాలి. ఇలా మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తాయి అన్నమాట. అలా నూనె వేడెక్కిన తర్వాత అందులో ఒక గవ్వలు మొత్తం వేసుకొని ఎర్రగా ఫ్రై వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత మధ్యలో 2-3 సార్లు కలుపుతూ ఉండాలన్నమాట. ఫస్ట్ ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకొని మొత్తం ఇట్లా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత వీటికి సరిపడే చక్కెర తీసుకోవాలి. చక్కెర కొంచెం మీకు సరిపడా తీసుకోండి, మీ తినేదాన్ని బట్టి. ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇక్కడ సరిపడా తీసుకున్నాను. దీనికి కొలత అనేది ఏం లేదండి, స్వీట్ తినేదాన్ని బట్టి ఉంటుంది. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత అందులో కాస్త ఇలాచీ పౌడర్ వేసుకోండి. అలా చక్కెర మొత్తం ఉడికించుకోవాలి అనమాట. బాగా ఉడకాలి ఇది పాకం అనేది. మరీ గట్టిగా కాకుండా ఇలా వచ్చే వరకు ఉడికించుకోవాలి అనమాట. మనకి బుడగల్లాగా పైకి వస్తుంది అనమాట చక్కెర. అలా చేసుకున్న తర్వాత గవ్వల్ని అందులో వేసుకొని కలుపుకోవాలి. మొత్తం మంచి గవ్వలకు మొత్తం చక్కెర మొత్తం పాకం పట్టేటట్టు కలుపుకోవాలి పూర్తిగా. ఒక 5 minutes అలా కలుపుతూ ఉండాలి అన్నమాట. అలా కలిపిన తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఇక్కడ చూడండి మొత్తం గవ్వలకు పట్టేసింది చక్కెర పాకం. ఇలా చేసిన తర్వాత మీరు తీసి పక్కన పెట్టేసుకోండి. అంతే, చాలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. మనం ఎక్కువ టైం పట్టదు, 15 minutesలో అయిపోతుంది. ఇలా చూడండి చక్కెర ఎంత బాగా పట్టిందో వాటికి పాకం. ఇలా 1 గంట సేపు ఆరడేస్తే మాత్రం చాలా బాగుంటుంది అనమాట. కరకరలాడుతూ ఉంటాయి. ఇలా వస్తుందన్నమాట. చూడండి ఒక్కొక్క గవ్వకి ఇలా మంచిగా చక్కెర ఎట్లా పట్టేసిందో మనం కలిపేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. చాలా బాగుంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టైం కూడా ఎక్కువ పట్టదు. నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి.